వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు. మంచిర్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియలో క్యాతన్పల్లిలో హైటెన్షన్. అనకాపల్లిలో టోర్నడోల బీభత్సం. ఎన్టీఆర్ స్టేడియంలో 100 అడుగుల ఎత్తులో కనిపించిన సుడిగుండాలు. అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం నారాయణపురం వద్ద భారీగా గంజాయి పట్టివేత. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, తొర్రూరు మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి మాట్లాడారు. తొర్రూరు మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దయాకర్ రావు నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవును, అది మీ దగ్గర కాంగ్రెస్ పంపుకొని టీఆర్ఎస్ ఆపుకొని టీఆర్ఎస్ దాడులు చెప్పి పోలీసు వాళ్ళు సహకరించదు. వాళ్ళు ఎట్లా పోతారు? వాళ్ళని ఆపురు సార్, వాళ్ళని పంపి మమ్మల్ని ఇదేం సార్ న్యాయం కాదు సార్. కాంగ్రెస్ వాళ్ళు పోయి టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ దయాకర్ రావు గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తొర్రూరులో అక్రమంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాక కూడా కావాలని 16 కౌన్సిలర్లు ఉంటే 9 బీఆర్ఎస్ 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచినాక కావాలని ఎక్స్ అఫీషియల్ ఓటు తోటి పోలీసు వాళ్ళను పెట్టి నిర్బంధం చేసి అధికార పార్టీకి పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్న పాలకుర్తి పోలీసు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తొర్రూరు రాకుండా ఎక్కడిదక్కడ గ్రామాలలో ఊళ్ళకి నిర్బంధించుకుంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పోలీసు వాళ్ళే దగ్గరుండి ఎస్ఐ గారు మరియు ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి సహకరించుకుంటా ఇక్కడ నుంచి తొర్రూరు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నైతికంగా గెలిచి ఉన్నా కూడా కావాలని అక్రమంగా ఈ రోజు వాళ్ళ తప్పుడు ఓట్లతోటి తప్పుడు ఆలోచనతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వశం చేసుకోవడాన్ని అక్రమ మార్గాలు అన్ని వెతుక్కుంటా ఈ రోజు నిర్బంధం చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిర్బంధించి ఎక్కడెక్కడ గ్రామాలలో ఆపివేస్తా ఉన్నారు. ఇది నైతికంగా ప్రజలలో తొర్రూరు ప్రజలంతా కూడా వన్ సైడ్ గా 9 స్థానాలు ఇక్కడ గెలిపించినాక కూడా కావాలని ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి ఇద్దరు పోలీసు వాళ్ళని పట్టుకుని తప్పుడు జీవోలు రాత్రి తీసుకుంటా ఎక్స్ అఫీషియల్ అని పెట్టి నైతికంగా గెలిచినాక ఓటమి చెందినా కూడా ఇంకా జీర్ణించుకోలేక ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఈ వ్యవస్థలో తప్పుడు ద్వారా మేము కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రావాలని ప్రలోభాలపై గురి చేసి ఆలోచన చేస్తున్నారు. దీని అన్నిటికి కూడా ఝాన్సీ రెడ్డి యశస్వన్ రెడ్డి వారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని చేయాలో అని చేస్తారు. కానీ నైతికంగా రేపు దయాకర్ రావు గారి నాయకత్వంలో ఎగిరేది గులాబీ జెండానే, కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండానే. ఈ పోలీసు వాళ్ళు ఆపినంత మాత్రాన ఏం కాదు. పోలీసు వాళ్ళు పూర్తిగా అధికార పార్టీకి అండదండలను పెట్టుకుని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు మొత్తం కూడా తీసుకుని మీటింగ్లకు తొర్రూరు పంపిస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళని మాత్రం ఆపిస్తున్నారు. దీనికి బాధ్యత రానున్న రోజులలో పర్యాసానం పోలీసు వాళ్ళు ఖచ్చితంగా దీని పర్యాసానం అనుభవించక తప్పదు. దానికి అన్నిటికీ సమాధానం కాలం నిర్ణయించి చెప్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, దయాకర్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. జై తెలంగాణ, జై తెలంగాణ.
హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కమలాపూర్ మండలం గూడూరు జెడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇన్నోవేటివ్గా సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజర్ నమోద్ ఇంగ్లీష్ బోధన, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కర్నూలు నగరంలోని హనుమాన్ కాట ఎదురుగా వెజ్, నాన్ వెజ్ న్యూ రాయల్ ఫుడ్ ప్లాజా యజమాని మహమ్మద్ గౌస్ ప్రారంభించారు. న్యూ రాయల్ ఫుడ్ ప్లాజాలో క్వాలిటీ తక్కువ ధరలో నాన్ వెజ్, వెజ్ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని, రుచి చూడాలని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులందరూ రావాలని, క్రైస్తవ హిందూ సోదరులు రాయల్ ఫుడ్ ప్లాజాకు రావాలని యజమాని మహమ్మద్ గౌస్ కోరారు. प्योर पोटले का प्योर हलीम है। अल्हम्दुलिल्लाह करनूल के मेरे तमाम हजरात, मेरे बड़े भाइयों को और मेरे दोस्त अहबाब को, मेरी माँ और बहनों के लिए करनूल के अंदर हुकूमतिया कैटरिंग की तरफ से शाही हलीम का यहाँ पर मेला लगा है। हर चीज़ यहाँ पर मिलेंगी और हलीम मिलेंगी, खाने वाले से नंबर बिरयानी मिलेंगी, दुखी करते कबाब करते। कितनी नोटिस है? हाँ नहीं ले यहाँ तक। हाँ भाई, बल्लारी चौरस्ता हनुमान कांटे से पहले HDFC बैंक के बाजू में। కర్నూలు నగర కల్లూరు ప్రాంతంలోని వే జంక్షన్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఫిబ్రవరి 19న స్థాపించేందుకు పూనుకున్నారు. ఈ సందర్భంగా కల్లూరు టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుపై ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు హిందువులలో ఆత్మస్థైర్యంతో పాటు మనోధైర్యాన్ని నింపినట్లు అవుతుందని విగ్రహ ఏర్పాటుదాతలకు, నాయకులందరికీ మల్లెల పుల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఓకే. బల్లా రోడ్డు దుచాల వై జంక్షన్ నందు మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మన నాయకులకు కానీ అధికారులకు కానీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సర్కిల్ అనేది చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. అందరికీ ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు దగ్గర 20 ఏళ్ళ నుంచి కూడా మేము పోరాటం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా చేసినందుకు మా నాయకులకు ప్రభుత్వానికి ఈ అధికారులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. శివాజీ మహారాజ్కు జై, శివాజీ మహారాజ్ జై. అంటే శివాజీ మహారాజు సైకిల్ పెట్టేందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే దేశం కొరకు ప్రజల కొరకు పోరాడుతున్న వ్యక్తి కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ పెట్టేందుకు మేము ఆయన విగ్రహం పెట్టినందుకు సంతోషిస్తున్నాం ఈ ప్రజల తరఫున. ఎందుకంటే ఎప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువైతుంటాయి ఇక్కడ. ఈ రోడ్డు కానీ ఇట్లా బల్లా రోడ్డు, ఇట్లా ఉషా రోడ్డు, ఇట్లా నాగేంద్ర నగర్ రోడ్డు, ఆడ వాసవి నగర్ రోడ్డు, ఆడ ప్లాంట్ నగర్ రోడ్డు, ఇవన్నీ కూడా జంక్షన్ ఉంది. చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ అయినందుకు చేసినందుకు ప్రత్యేకించి అధికారులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. రేపు ఎల్లుండి వచ్చే వారందరికీ స్వాగతం పలుకుతాం. స్వాగతం పలికి ఆ రోజు ఓపెనింగ్ మేమందరం కూడా ఉంటాం. ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. భూపాలపల్లిలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంధ వెంకటరమణారెడ్డి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఏడాది పాటు ఉచిత డిష్ కనెక్షన్ అందించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంధ వెంకటరమణారెడ్డి గారిని మన ప్రియతమ నాయకులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా కౌన్సిలర్లుగా కలిపిన కౌన్సిలర్స్కి, పార్టీ సీనియర్ నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా మీ అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం, అందులో భాగంగానే ఈరోజు మన భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ ఇంత ప్రగతిలో పరిగెడుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనుకున్నప్పుడు అందరికీ అనుమానం ఉండింది, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా? సంఖ్యాపరంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ, మరి ఈ పరిస్థితిలో తెలంగాణ వస్తుందనేటువంటి అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఒక తాటి మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చివరకు భారత పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఇది న్యాయసమ్మతమైంది, ధర్మమైనటువంటి కోరిక అని ఒప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో సఫలీకృతులం అయిన తర్వాత ప్రజలందరి యొక్క ఆమోదంతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. చాలామంది వస్తుంటారు, ముఖ్యమంత్రులు పోతుంటారు, కానీ అందరికంటే మిన్న ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండేటువంటి అంశం, ముఖ్యంగా మా గృహిణులు, ఆడబిడ్డలు నీళ్ళ కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు, ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి కృష్ణా జలాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం.
ఆ భగీరథ కార్యక్రమం వల్ల ఈరోజు ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ప్రజలందరూ కూడా మరి చక్కగా ఫ్లోరైడ్ రహితమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ రాష్ట్రం భారతదేశంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు అందరూ ఒక అనుమానం ఉండింది. కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, కరువుతో ఉండే ప్రాంతం అభివృద్ధికి నోచుకోదనేటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ అనతి కాలంలోనే ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ అతి కొద్ది కాలంలోనే భారతదేశానికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదగడానికి కారణం మన కేసీఆర్ గారు అని చెప్పడానికి మనం ఈరోజు గర్వపడాలి. ఈరోజు ప్రాజెక్టులు కట్టుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాదు, భారతదేశం నుంచి వచ్చే అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉప స్కీమ్ను కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఆ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాలు, ఈ రకంగా గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ పెట్టడమే కాదు, ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, ఈరోజు వైద్య విద్యను కూడా మరి మారుమూల ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమాలు జరగడం, పేద విద్యార్థులు ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బలహీన వర్గాల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చౌరస్తాలో గులాబీ పార్టీ శ్రేణులు మెగా అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి కడుపు నింపారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ చేశాడని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణలో అన్ని రంగాలలో 10 ఏళ్లలో ఎంతగానో కృషి చేశారన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అహంకార పూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను పూర్తి చేయాలే గాని అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అన్నం పెట్టానా అన్నం ముందుగా ఇటీవలే ముగిసినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 60 మంది కార్పొరేటర్ సభ్యులకు మరియు నిన్ననే ఎన్నికైనటువంటి నూతన మేయర్ మహంకాళి స్వామి గారికి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లన్న గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు
తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి యొక్క గుండె చప్పుడైనటువంటి మహాత్ముడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా ఇదే రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కేసీఆర్ గారు 14 ఏళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవానికి వాస్తవం. తెలంగాణకి పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తీర్ణం దాదాపు 300% పెరిగింది. తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు 300%. తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకోండి, ఏ ఒక్క రంగం తీసుకున్నా కానీ కేసీఆర్ గారి బంగారు పాలనలోనే ఇది సాధ్యమైంది తప్ప ఇప్పుడున్నటువంటి గడిచినటువంటి 2 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణని సత్యనాశనం చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, పౌరురాలు, అవ్వ, తాత, నిరుద్యోగులు, చిన్నపిల్లలు సైతం ఘంటాపదంగా చెప్తున్నారంటే కేసీఆర్ తరఫున, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. తొర్రూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ ఘన విజయం సాధించారు. వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య మ్యాజిక్ ఫిగర్ అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణమంతా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు తొర్రూరు పట్టణం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణం అంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.